ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారము. కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిమి. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువుని విషపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసినా చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుదురు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడని విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మాలను నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచునున్న ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పుట్టగడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచే బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడిపోవుచుండా నతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుని పైబడి కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తి అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్జపాద్యములతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుగలను. కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బతిమాలు కొనెను. ఆమె విషయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమరు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను. దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీ వద్ద కొనుము అని చెప్పిన తొడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచుండెను. కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండుట చేత మార్గము మధ్యలో యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరియు ముగ్గురితో బాధపడుతున్న భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరియు ముగ్గురు ఈ నరక బాధ పడుచున్నారు. కాన నా యందు దయయుంచి వానిని ఉద్ధరింపుమని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా,
నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రుడు. నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్యమాంస భక్షణ చేసినాడుగాక పుణ్యాత్ముడై పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వాగ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. స్కాందాపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.